ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 April 2nd షిఫ్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే నౌ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది మనం. ఫస్ట్ క్వశ్చన్ ఎవరండి? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. 1962 స్పేస్ కమిటీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ తుంబా సౌండింగ్ ఈక్వేటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ త్రివేంద్రం, right, in Kerala by the Vikram Ambalal Sarabhai. అలానే second world famous rocket launching station, first famous rocket launching station in our India, SHAR, Sriharikota Altitude and Ranging, that is Satish Dhawan Space Center, 9th October 1971, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ పంపించినటువంటి ఇతని ఆధ్వర్యంలోనే రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు, 2 రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇతని ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇతను అలానే ఫస్ట్ ఇస్రో చైర్మన్ డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఇతను అందించిన సేవలకు అనుగుణంగా ఇతను ద విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ సెడ్ టు బి యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సైన్స్, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. నౌ ఇక్కడ సతీష్ ధావన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే హైయెస్ట్ టైం పీరియడ్ వర్క్డ్ యాజ్ ఇస్రో చైర్మన్, హైయెస్ట్ టైం పీరియడ్ వర్క్డ్ యాజ్ ఇస్రో చైర్మన్. ఇస్రో చైర్మన్ అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి 1972 నుండి 1984 దాదాపుగా 12 years ఇతను ఇస్రో చైర్మన్గా పనిచేయడం జరిగిందండి. ఇతనికి సంబంధించింది రైట్. డాక్టర్ ఏపీజే కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరండి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. What was the name of India's first geostationary satellite launched by ISRO in 1981? Right. ఇక్కడ జియోస్టేషనరీ శాటిలైట్ అన్నాడండి. జియోస్టేషనరీ శాటిలైట్ మీన్స్ ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. కమ్యూనికేషన్ శాటిలైట్లో 2 ఉన్నాయి, ఒకటి ఇన్సాట్ అలానే జీసాట్, జియోస్టేషనరీ శాటిలైట్స్. మరి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది మనకు? యాపిల్. అబ్రివేషన్ ఏరియన్ పేలోడ్ ప్యాసింజర్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏరియన్ ఇక్కడ రాస్తాను చూడండి, ఏరియన్ పేలోడ్ ప్యాసింజర్ ఎక్స్పెరిమెంట్. రైట్. దీన్ని ఎప్పుడు పంపించామంటే మనము యాపిల్ని రైట్ 1981లో పంపించడం జరిగింది. 19th June 1981లో పంపించడం జరిగిందండి. ఎక్కడి నుంచి? రైట్, ఫ్రెంచ్ నుండి అండి. ఫ్రెంచ్ గయానా అనే రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి పంపించడం జరిగిందండి. ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్. ఎప్పుడు పంపించాం? 19th June 1981లో పంపించడం జరిగిందండి. రైట్. మరి ఇది యాపిల్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఏదండి? యాపిల్. దీన్ని మనము జిఎస్ఓలోకి పంపించడం జరిగిందండి. ఈ యాపిల్ని జియో స్టేషనరీ శాటిలైట్, జియో సింక్రోనస్ ఆర్బిట్లోకి పంపించడం జరిగిందండి యాపిల్ని. మరి ఇప్పుడు ఇక్కడ ఆర్యభట్టాకు సంబంధించిన సమాచారం చూస్తే మన భారతదేశ తొలి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట. ఇక్కడ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇండిజినస్ శాటిలైట్ ఈజ్ ఆర్యభట్ట. ఎక్కడి నుంచి ఎప్పుడు పంపించాం? 19th April రైట్ 1975 బైకనూరు రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఫ్రమ్ ద రష్యా. ఫస్ట్ ఇండిజినస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈజ్ ఆర్యభట్ట. రైట్. దీని యొక్క డిజైనర్ ఎవరు? ఉడిపి రామచంద్రారావు, యుఆర్ రావు అని ఫేమస్. ఉడిపి రామచంద్రారావు 19th April 1975లో పంపించుకున్నాం. ఇతనికి అమెరికన్ ఫేమ్ ఆఫ్ హాల్ అవార్డు రావడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ అమెరికన్ ఫేమ్ ఆఫ్ హాల్ అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఉడిపి రామచంద్రారావు. ప్రపంచంలో 50th మెంబర్ అని కూడా మాట్లాడుకోవడం జరిగిందండి. ఇతను దాదాపుగా 1983 నుండి 1994 వరకు రైట్ మనకు దాదాపు 11 సంవత్సరాలు మనకు దాదాపుగా ఇస్రో చైర్మన్గా పనిచేయడం జరిగింది ఉడిపి రామచంద్రారావు అండి. నౌ లాడతాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఆర్యభట్ట లాంచ్డ్ ఫ్రమ్
బైకనూరు రాకెట్ లాంచింగ్ స్టేషన్ రష్యా 19th April 1975లో ఇండియా నుంచి కాదు, అక్కడి నుంచి పంపించుకున్నాం. మరి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది? యాపిల్ ఏరియన్ పేలోడ్ ప్యాసింజర్ లోడ్ ఎక్స్పెరిమెంట్ అన్నది మనం ఎక్కడి నుంచి పంపించుకున్నాం? ఫ్రెంచ్ గయానా నుంచి పంపించుకోవడం జరిగింది 19th June రైట్ 1981లో జిఎస్ఓ జియో స్టేషనరీ శాటిలైట్లోకి పంపించుకోవడం జరిగిందండి. నా ఆన్సర్ ఏదండి? ఇదండి. మరి ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఏది? భాస్కర 1. ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ భాస్కర 1. రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ 2016 April 4th షిఫ్ట్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ చూసినట్లయితే నౌ ఇన్ హానర్ ఆఫ్ which Indian nuclear physicist was the atomic energy established at Bombay renamed? Right. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే 1939లో in 1939 Otto Hahn and Strassmann అనే సైంటిస్టులు న్యూక్లియర్ ఫిషన్ అనే రియాక్షన్ను కనుగొన్నారండి. న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. దిస్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ నౌ ఇక్కడ అటామిక్ బాంబ్ వర్కింగ్ ప్రిన్సిపల్ న్యూక్లియర్ ఫిషన్, అలానే న్యూక్లియర్ రియాక్టర్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఈస్ న్యూక్లియర్ ఫిషన్. ఇది కనుగొంది. ఇప్పుడు ఈ న్యూక్లియర్ రియాక్టర్ను ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ 1942 కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఫెర్మి తయారు చేయడం జరిగిందండి. డాక్టర్ ఫెర్మి కొలంబియా యూనివర్సిటీ USA తయారు. అందువల్ల ఇతను ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటారు. అరే డాక్టర్ ఫెర్మి. మరి 1942లోనే ఇతను న్యూక్లియర్ రియాక్టర్ను కన్స్ట్రక్ట్ చేశాడు. న్యూక్లియర్ రియాక్టర్లో రైట్ అటామిక్ ఎనర్జీ కాస్త థర్మల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూజ్ అవుతుంది మనకు. మరి 1942లోనే కన్స్ట్రక్ట్ చేశాడు. మరి మన ఇండియాలో అప్పటి ఇంకా మనం స్వతంత్ర పోరాటంలో ఉన్నామండి. రైట్ 1942. మరి మనము కూడా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో 1945లో రైట్ డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో TIFRను 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి ప్రోత్సాహంతో అంటే జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ తర్వాతి కాలంలో ఇది బార్క్గా పేరు పొందడం జరిగిందండి. అనగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఎవరి ప్రోత్సాహంతో ఇది ఏర్పాటు చేయడం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో, ఎవరి ఆధ్వర్యంలో? అండర్ ద సూపర్విజన్ ఆఫ్ హోమీ జహాంగీర్ బాబా. కాబట్టి ఇతను చేసిన సేవలకు అనుగుణంగా ఈ TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని బార్క్గా పేరు చెప్పడం జరిగిందండి. అనగా ఎవరి పేరు మీదుగానండి? హోమీ జహాంగీర్ బాబాగా పేరు పెట్టడం జరిగింది. అనగా పేరేంటండి? బార్క్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంది? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. 1945లో ముంబై కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1945లో మనము కూడా న్యూక్లియర్ రియాక్టర్ని మనం కూడా చేయాలన్న ఉద్దేశంతో రైట్ మనం కూడా ఇండియాలో అంటే ఇన్ అవర్ ఇండియా ద న్యూక్లియర్ టెక్నాలజీ స్టడీ ignited by the Dr. Homi Jahangir Baba. కాబట్టి ఇతను ఏ విధంగా ఫేమస్? డాక్టర్ హోమీ జహంగీర్ బాబా సెడ్ టు బి యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ టెక్నాలజీ. భారత అణుశక్తి పితామహుడుగా ప్రసిద్ధి డాక్టర్ హోమీ జహంగీర్ బాబానండి. అలానే చూసుకున్నట్లయితే మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొద్దిగా రైట్ ఇన్ ఆనర్ ఆఫ్ విచ్ ఇండియన్ న్యూక్లియర్ ఫిజిస్ట్ యాక్చువల్గా ఇతను ఒక ఫిజిస్ట్ అండి, న్యూక్లియర్ ఫిజిస్ట్. ఇతను అహ్మదాబాద్లో ఫస్ట్ PRLని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇన్ ద స్టడీ ఆఫ్ కాస్మిక్ రేస్ విశ్వ వికిరణాల అధ్యయనానికి ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. రైట్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో. ఎవరంటే మనకు రైట్ మన డాక్టర్ ఇతనండి హోమీ జహాంగీర్ బాబా. సారీ అండి, ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే
సరే, ఇక్కడ లింకప్ కాదండి, ఇక్కడ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అన్నది ఇది అహ్మదాబాద్లో ఉందండి. దీన్ని డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఏర్పాటు చేశాడండి. ఇన్ ద స్టడీ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్, కాస్మిక్ రేడియస్, అహ్మదాబాద్లో. ఇది వేరండి పూర్తిగా, ఇది స్పేస్ స్టడీకి సంబంధించిందండి. రైట్. నౌ ఇప్పుడు ఇక్కడ మిగతా వాళ్ళని చూసినట్లయితే సర్ సివి రామన్, మనకు తెలుసు రామన్ ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది. రైట్. అలానే ఇక్కడ చూస్తుంటే రాజా రామన్న, ఇక్కడ మనకు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్స్ కండక్టెడ్ ఇన్ 2 ప్యాటర్న్స్ ఇన్ అవర్ ఇండియా. 1974లో ఏర్పాటు చేయడం జరిగింది. 1974లో, అలానే 1998లో ఇక్కడ 1 టెస్ట్, ఇక్కడ 5 టెస్టులు చేయడం జరిగింది. మొత్తం 6 టెస్ట్ చేసాం మనము. ఇక్కడ 1974 మే 18th రోజు 1 టెస్ట్. రైట్. దీన్ని మనము స్మైలింగ్ బుద్ధ అన్నారు, దీనిని బుద్ధుడు నవ్వాడన్నారు, దీన్ని బుద్ధుడు మళ్ళీ నవ్వాడన్నారు. రైట్. రీస్మైలింగ్ బుద్ధ లేకుండా ఆపరేషన్ శక్తి 98 అనే పేరుతో ఇవ్వడం జరిగింది. 5 టెస్టులు చేసుకున్నాం. ఎక్కడ చేస్తారు? రాజస్థాన్లోని థార్ డిజర్ట్లోని పోఖ్రాన్ ఏరియాలో చేస్తారు. రైట్. ఇక్కడ రాజారామన్న ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్లో భాగం కావడం జరిగిందండి ఇతను. రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. అంటే ఓవరాల్ ఇక్కడ ఆన్సర్ ఏది అంటే సార్, న్యూక్లియర్ ఫిజిస్ట్ ఎవరండి ఇక్కడ? డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. రైట్. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. రైట్, ఇతనండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్. వాట్ ఈస్ ద యూనిట్ లెంత్ యూజ్డ్ టు ఇన్ఫార్మర్లీ టు ఎక్స్ప్రెస్ ఆస్ట్రోనామికల్ డిస్టెన్సెస్? అనగా ఖగోళ దూరాలను కొలవడానికి. ఇప్పుడు సన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్ ఈస్ approximately, right, 149.7 million kilometers. That is 15 crores of kilometers approximately. 150 million kilometers approximately. ఈ దూరాన్ని మనం కిలోమీటర్లో చెప్పాం, కానీ ఇంతకన్నా ఇంకెక్కువ దూరాలను ఎందులో చెప్తారంటే లైట్ ఇయర్స్లో చెప్తారండి. లైట్ ఇయర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ లైట్ వెలాసిటీ 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది లైట్ అన్నది. ఒక సెకనుకు ఇంత. మరి ఒక సెకనుకు ఇంత అంటే ఇన్ని కిలోమీటర్లు ఒక సెకనుకి. ఇప్పుడు దీనిని ఇది పర్ సెకండ్, పర్ 1 సెకండ్. నేను ఇంటూ 60 కొట్టాను అనుకోండి, 60 సెకండ్స్ కొట్టాను అనుకోండి, మనకి ఎంత వస్తుంది? పర్ 1 మినిట్ వస్తుంది. పర్ 1 మినిట్. ఒక మినిట్కి. నేను ఇంకొక 60 కొట్టాను అనుకోండి, పర్ 1 అవర్. ఒక గంటలో ప్రయాణించే దూరం వస్తుంది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 అవర్లో వస్తుంది. అలా నేను ఇక్కడ ఇంటూ 24 కొట్టాను అనుకోండి, పర్ 1 డే. అంటే ఒక డేలో ప్రయాణించినటువంటి దూరం వస్తుంది. ద డిస్టెన్స్ విచ్ ఇస్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ 1 ఇయర్ టైం వస్తుంది మనకు. అలానే నేను ఇంకొద్దిగా ఇంటూ 365, రైట్, 365.5 డేస్ అని మల్టిప్లై చేశాను అనుకోండి, అనగా పర్ 1 ఇయర్ వస్తుంది మనకు. పర్ 1 ఇయర్. ఇప్పుడు ఒక సెకండ్లో 3 లక్షల కిలోమీటర్, 3 lakhs కిలోమీటర్స్. పర్ 1 సెకండ్ 3 lakhs కిలోమీటర్ ఇంటూ 60 సెకండ్స్ పర్ 1 మినిట్ వస్తుంది. ఇక్కడ దాకా పర్ 1 మినిట్. మరి ఇంటూ 60 కొడితే పర్ 1 అవర్. ఇంటూ 24 కొడితే పర్ 1 డే. ఇంటూ 365.5 డేస్ కొడితే పర్ 1 ఇయర్. అంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఈ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందంటే 9.42 × 10⁻12 కిలోమీటర్స్ వస్తుంది మనకు. దీన్ని మల్టిప్లై చేస్తే దీనిని ఒక లైట్ ఇయర్ అంటారండి. ఒక లైట్ ఇయర్, కాంతి సంవత్సరం అంటారు. అనగా ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ in 1 year time. In 1 year time. In 1 year time, how much of distance traveled by the light? That distance, that length, that displacement, that traveling path, length called as 1 light year. Light year ante enti? It measures distance. That is, units are kilometers, meters, సెంటీమీటర్స్, యాంగ్స్ట్రామ్స్. దట్ ఈస్ మెజరింగ్. లైట్ ఇయర్ అంటే కాలాన్ని కొలవదండి. దేని కొలుస్తుంది? డిస్టెన్స్. లైట్ ఇయర్, కాంతి సంవత్సరం అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో
కాంతి ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ద డిస్టెన్స్ విచ్ ఈస్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ 1 year time, ద డిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ లైట్ ఇయర్. అనగా పొడవును దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మనము ఈ ఎక్కువ దూరాలను కొలవడానికి. ఇక్కడ మనకు పార్సెక్ అని ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడండి, పార్సెక్ కూడా ఇచ్చాడు కదండి. పార్సెక్ ఈజ్ ఈక్వల్స్ 3.2 లైట్ ఇయర్స్, 3.42 లైట్ ఇయర్స్ యాక్చువల్లీ. అనగా ఇక్కడ ఇప్పుడు లైట్ ఇయర్ కన్నా పెద్దది ఏంటి? పార్సెక్. కాబట్టి ఆన్సర్ ఏదిగా ట్రీట్ చేయాలి మనము? పార్సెక్. 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ 3.42 లైట్ ఇయర్స్ అండి, అంటే 3.42 కాంతి సంవత్సరాలకు ఈక్వల్. ఇప్పుడు లైట్ ఇయర్స్ ఒక లెంత్ను కొలుస్తుంది, లెంత్. మరి పొడవును కొలుస్తుంది. 3 into లైట్ లెంత్ అంటే కూడా ఖచ్చితంగా ఏమవుతుంది? అది లెంతే. అంటే ఏంటి? పార్సెక్ అంటే ఏంటంటే మనకు లెంత్ను కొలిచే బిగ్గెస్ట్ యూనిట్. ద బిగ్గెస్ట్ లెంత్ మెజరింగ్ యూనిట్ ఈస్ ద పార్సెక్. రైట్. నౌ ఇక్కడ ఇంకోటి చూస్తున్నట్లయితే ఇక్కడ ఇది బిగ్గెస్ట్ లెంత్ మెజరింగ్ యూనిట్ ఈస్ పార్సెక్. మరి ఇప్పుడు ఒక ఆటంలో న్యూక్లియస్ షెల్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ న్యూక్లియర్ రేడియేషన్ను ఫెర్మీలలో కొలుస్తారు. 1 ఫెర్మీ ఈజ్ ఈక్వల్స్ 10 to the power of minus 13 centimeters, 10 to the power of minus 15 meters. 1 Fermi. Smallest length measuring unit is Fermi. Smallest length measuring unit Fermi. Biggest length measuring unit is parsec. Parsec is used to express the astronomical distances అండి. కాబట్టి వాటికి యూజ్ చేస్తారండి. నౌ రైట్, ఈ విధంగా. మరి ఇక్కడ రైట్ నా ఇదండి. అంటే ఇప్పుడు మనకు ద స్మాలెస్ట్ లెంత్ మెజరింగ్ యూనిట్ ఈస్ ఫెర్మి, బిగ్గెస్ట్ లెంత్ మెజరింగ్ యూనిట్ ఈస్ పార్సెక్. పొడవును కొలిచే పెద్ద ప్రమాణం పార్సెక్, పొడవును కొలిచే అత్యంత చిన్న ప్రమాణం ఫెర్మి. కేంద్రక వ్యాసార్థాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. మరి అలానే చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే బిగ్గెస్ట్ లెంత్ యూనిట్ ఈస్ పార్సెక్, స్మాలెస్ట్ లెంత్ యూనిట్ ఈస్ ఫెర్మి. అలానే మనం ఇంకా చూస్తున్నట్లయితే సరే ఈ క్వశ్చన్ సంబంధించింది. అలానే మనకు బిగ్గెస్ట్ వెయిట్ మెజరింగ్ యూనిట్ ఈస్ చంద్రశేఖర్ లిమిట్, రైట్. మరి స్మాలెస్ట్ వెయిట్ మెజరింగ్ యూనిట్ ఈస్ అటామిక్ మాస్ యూనిట్. చూడండి ఇప్పుడు బిగ్గెస్ట్ వెయిట్ మెజరింగ్ యూనిట్ ఈస్ వెయిట్, బరువులో చెప్పినట్లయితే చంద్రశేఖర్ లిమిట్. స్మాలెస్ట్ వెయిట్ మెజరింగ్ యూనిట్ ఈస్ AMU, అటామిక్ మాస్ యూనిట్. 1 AMU ఈజ్ ఈక్వల్స్ మనకు 1.64 into 10 to the power of minus 24 grams. 1 AMU ఈజ్ ఈక్వల్స్. మరి చంద్రశేఖర్ లిమిట్ అంటే 1.4 times ఆఫ్ వెయిట్ ఆఫ్ సన్. సూర్యుని యొక్క బరువుకి 1.4 times ఎక్కువనండి. మరి సూర్యుని యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే 2 into 10 to the power of 30 kilograms. 2 into 10 to the power of 30 kilograms into 1.4 times. దట్ ఈస్ చంద్రశేఖర్ లిమిట్. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ మన ఇండియన్ సైంటిస్ట్, అతని పేరు మీదుగా పెట్టడం జరిగిందండి. బిగ్గెస్ట్ వెయిట్ మెజరింగ్ యూనిట్ ఈస్ చంద్రశేఖర్ లిమిట్. స్మాలెస్ట్ వెయిట్ మెజరింగ్ యూనిట్ ఈస్ AMU, పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం, అటామిక్ మాస్ యూనిట్ అంటారు. రైట్. ఇదేమో బిగ్గెస్ట్ లెంత్ మెజరింగ్ యూనిట్ పార్సెక్, స్మాలెస్ట్ లెంత్ మెజరింగ్ యూనిట్ ఈస్ ఫెర్మి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రైట్, NASA, the US space agency, NASA is a US space agency in planning to move from lower earth orbit to space area surrounding. అంటే ఇక్కడ లోవర్ ఎర్త్ ఆర్బిట్లో అలానే మనం మూన్ పైన కూడా కొన్ని శాటిలైట్లను మూన్ నుంచి పంపిద్దామని ప్లానింగ్ చేస్తూ ఉందండి. ఎక్కడికంటే అంగారక గ్రహం పైకి, రైట్. అనగా లోవర్ ఎర్త్ ఆర్బిట్ నుండి. ఇప్పుడు సపోజ్ ఇది ఎర్త్ అనుకున్నట్లయితే మనకు ఇక్కడ రైట్ లోవర్ ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, హయ్యర్ ఎర్త్ ఆర్బిట్. బిలో 2000 kilometers లోవర్ ఎర్త్ ఆర్బిట్, 2000 to 36,000 మీడియం ఎర్త్ ఆర్బిట్, 36,000 kilometers ఆఫ్ హైట్ హయ్యర్ ఎర్త్ ఆర్బిట్. మనకు భూమికి దగ్గరగా ఉంటే లియో 2000 kilometers.
మరి లియో నుంచి వెళ్ళి కొన్ని ఇక్కడ ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి శాటిలైట్లను పంపిద్దామని చూస్తుందండి మార్స్ వైపుకు. ఎవరంటే నాసా వాళ్ళు, మా ప్లానెట్. రైట్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నేమ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్. మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ శాటిలైట్ ఆఫ్ ఇండియా ఈస్ ఏదండి? ఆర్యభట్ట. రైట్, ఆర్యభట్ట. రైట్. నా ఎప్పుడు పంపించుకున్నాం దీనిని? 19th April 1975 రోజు 1975లో ఎక్కడి నుంచి వెళ్ళి? బైకనూరు రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఫ్రమ్ రష్యా. ఫస్ట్ ఇండిజినస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఆర్యభట్ట. రైట్. దీన్ని డిజైన్ చేసింది ఎవరండి? డిజైనర్ ఈస్ ఉడిపి రామచంద్రారావు. రైట్. థర్డ్ ఇస్రో చైర్మన్ అండి తను. 1983 నుండి 84 నుండి 1993 దాదాపుగా ఉడిపి రామచంద్రరావు ఇస్రో చైర్మన్గా పనిచేయడం జరిగింది. అమెరికన్ ఫేమ్ ఆఫ్ హాల్ అవార్డుని తీసుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్. అమెరికన్ ఫేమ్ ఆఫ్ హాల్ అవార్డ్ రిసీవ్డ్ బై ఉడిపి రామచంద్రరావు, ఫస్ట్ ఇండియన్. వాట్ అబౌట్ ఇన్ ద వరల్డ్? హీ ఈస్ ద 50th మెంబర్. రైట్. మనకు తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను, శాటిలైట్స్ని నిర్మించడంలో నిష్ణాతుడుగా ప్రసిద్ధి ఉడిపి రామచంద్రరావు. ఆర్యభట్ట ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్డ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఆర్యభట్ట లాంచ్డ్ ఫ్రమ్ బైకనూరు రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఫ్రమ్ 19th April 1975. రైట్. మరి అదే ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేటువంటి యాపిల్ ఎక్కడి నుంచి పంపించుకోవడం జరిగింది? ఏరియన్ పేలోడ్ ప్యాసింజర్ ఎక్స్పెరిమెంట్ అన్నది ఎక్కడి నుంచి పంపించడం జరిగింది? సేమ్ 19th June 1981లో రైట్ ఫ్రెంచ్ గయానా నుంచి పంపించుకోవడం జరిగిందండి. ఫ్రెంచ్ గయానా. రైట్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్. నౌ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 April 5th జరిగినటువంటి షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ కనుక చూసుకున్నట్లయితే మనము రైట్ చూడండి. నౌ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాసా ఈస్ ఎట్, నాసా మీన్స్ నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. రైట్. ఇది ఎక్కడుంది? మనకు వాషింగ్టన్లో ఉంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ బిట్ మనకు అంతకుముందు వచ్చింది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్. 2016 April 6th షిఫ్ట్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే నౌ స్మైలింగ్ బుద్ధా వాజ్ ద కోడ్ నేమ్ ఫర్. స్మైలింగ్ బుద్ధా ఎప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది? మనం న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ మన ఇండియాలో ఇప్పటికి 6 టెస్టులు చేసుకోవడం జరిగింది. ఎక్కడ చేస్తారు? సాధారణంగా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ని ఎక్కడ చేస్తారు? రాజస్థాన్ థార్ డిజర్ట్ పోఖ్రాన్ ఏరియాలో చేస్తారు. ఈ 6 టెస్ట్లలో 1974లో ఒక టెస్ట్, 1998లో 5 టెస్టులు చేయడం జరిగింది. 5 టెస్ట్స్. నా 1974లో ఎప్పుడంటే May 18th రోజు విత్ ద నేమ్ ఆఫ్ స్మైలింగ్ బుద్ధా అనే పేరుతో, బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో, స్మైలింగ్ బుద్ధా అనే పేరుతో రైట్ బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో May 18th రోజు 1974 ఫస్ట్ టెస్ట్ చేయడం జరిగిందండి. సక్సెస్ కావడం జరిగింది. రైట్. మరి 1998లో 5 టెస్టులు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే May 11th రోజు 3 టెస్టులు, May 13th రోజు 2 టెస్టులు చేయడం జరిగిందండి. రైట్. అన్నీ సక్సెస్ కావడం జరిగింది. ఇప్పుడు May 11th మనము ఇండియన్ సైంటిఫిక్ డేగా చెప్తున్నాం. రైట్. భారత జాతీయ సాంకేతిక దినోత్సవంగా, నేషనల్ టెక్నాలజీ డేగా చేసుకుంటూ ఉన్నాం May 11th. మరి దీనిని ఆపరేషన్ శక్తి అనే పేరుతో, ఆపరేషన్ శక్తి 98 అనే పేరుతో దీనిని కండక్ట్ చేయడం జరిగింది వాజ్పేయి ప్రభుత్వం. మరి 1975లో రైట్ మనకు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ టెస్ట్ చేయడం జరిగింది. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ అంటే మనము కూడా హైడ్రోజన్ బాంబు తయారు చేసే సామర్థ్యాన్ని ఉన్నామా లేదా అని టెస్ట్ చేసుకోవడం అండి. రైట్. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్. రైట్. స్మైలింగ్ బుద్ధ, రీస్మైలింగ్ బుద్ధ, బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని 98లో కూడా ఆపరేషన్ శక్తి 98 అనే పేరుతో చేయడం జరిగింది. అక్కడ 5 టెస్టులు 1998లో, ఇక్కడేమో 74లో ఒక టెస్ట్.
ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, నా స్మైలింగ్ బుద్ధ ఎప్పుడు వచ్చింది? స్మైలింగ్ బుద్ధ 1974 మే 18 రోజు రాజస్థాన్ థార్ డిజర్ట్ పోఖ్రాన్ ఏరియాలో ఒక టెస్ట్ చేయడం జరిగింది విత్ ద నేమ్ ఆఫ్ స్మైలింగ్ బుద్ధ. బుద్ధుడు నవ్వాడు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ రైట్ డాక్టర్ రాజారామన్న యాజ్ వెల్ యాజ్ డాక్టర్ స్నెత్నా రైట్ యాజ్ వెల్ యాజ్ అవర్ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే కలాం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ these 3 members as well as that is Srimati Indira Gandhi in 1974 అండి. దట్ ఈస్ రైట్. ఇక్కడ చూసినట్లయితే ద రెస్క్యూ అండ్ రిలీఫ్ 2013 కాదండి, 2013 కానే కాదు, 2015 కానే కాదు రైట్. ఇక్కడ 1998లో ఆపరేషన్ శక్తి. ఇక్కడ ఆన్సర్ ఏదండి? ఆన్సర్ 1. పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ బై ఇండియా ఇన్ 1974. 1998లో రీస్మైలింగ్ బుద్ధుడు మళ్ళీ నవ్వాడు, లేకుంటే ఆపరేషన్ శక్తి 98 అనే పేరుతో ఇవ్వడం జరిగింది. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నా ద రీసెంట్లీ అప్రూవ్డ్ లీగో అనగా దీన్ని మనం మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నామండి. ఇన్ మహారాష్ట్ర రైట్. లీగో అన్నది అంటే మహారాష్ట్ర 2025 వరకు ఏర్పాటు చేసేయాలి, దీనిని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. లీగో మీన్స్ లేజర్ ఇంటర్ఫెరోమీటర్ రైట్, గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ రైట్. పేరులోనే ఉంటుంది ఇక్కడ చూడండి, లీగో అనగా లేజర్ అంటే లేజర్ మనకు తెలుసు, లేజర్ లైట్ తెలుసు, లైట్ యాంప్లిఫికేటెడ్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ లైట్ మనకు తెలుసు, లేజర్ కాంతిని ఉపయోగిస్తారు ఇందులో. ఎల్ అంటే లేజర్, ఐ అంటే ఇంటర్ఫీరెన్స్ అంటే కాంతి వ్యతికరణం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇంటర్ఫీరెన్స్ కాంతి వ్యతికరణం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. జి రెఫర్స్ టు గ్రావిటేషనల్ వేవ్ అనగా ఈ గ్రావిటీ వలన వచ్చినటువంటి తరంగాలకు సంబంధించినటువంటిది అబ్జర్వేటరీ రైట్. అనగా రీసెర్చ్ ఆన్ గ్రావిటేషనల్ వేవ్స్ పేరులోనే ఉందండి రైట్. పేరులోనే గ్రావిటేషనల్ వేవ్స్ అని ఉంది రైట్. ఇక్కడ ఇప్పుడు ఇది సన్, ఇప్పుడు ఇక్కడ ఇది ఎర్త్ అండి. మనకు ఎనీ 2 masses ఇన్ ద యూనివర్స్, m1 mass, m2 mass, ఎనీ 2 masses, m1 mass మార్కర్, m2 mass మైక్ అట్రాక్ట్స్ టు ఈచ్ అదర్, ఒకదాంతో కూడా ఆకర్షించుకుంటాయి. ఆ ఆకర్షణ బలం ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ మాసెస్. వాని యొక్క బరువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను వాటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఈ యొక్క వర్గానికి విలోమానుపాతంలో ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ అంటే వీటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నది ఉంటుంది అని మనకు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది రైట్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడైనా ఉంది అని చెప్తుంది మనకు రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫుట్బాల్ని తీసుకున్నామండి, తీసుకున్నాం. ఇప్పుడు ఇది సపోజ్ ఫుట్బాల్ అనుకుందాం, ఇది ఫుట్బాల్. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఈ మధ్యలో ప్రెస్ చేశానండి, ఇలా మధ్యలో ప్రెస్ చేశాను అంటే ఇక్కడి నుంచి ప్రెస్ చేస్తాను. ఇక్కడి నుంచి ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ మధ్యలో కుచించుకోపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ఈ ఫుట్బాల్ ఇక్కడ ఇట్లా మధ్యలో ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది, ఈ విధంగా మారుతుంది. ఇట్లా మధ్యలో ప్రెస్ చేసినప్పుడు ఇలా దీర్ఘ వృత్తాకారంలో ఎలిప్టికల్ మోడ్లో మారుతుంది ఇట్లా మధ్యలో ప్రెస్ చేస్తే రైట్. అంటే ద షేప్ మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ బాటిల్ ఉంది, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు నేను మధ్యలో ప్రెస్ చేశాను, అప్పుడు ఏమవుతుంది, ఇది ఫుట్బాల్ అనుకోండి, మధ్యలో ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇది పైకి వస్తుంది, ఇది కిందికి వస్తుంది. ఈ ఈక్వేటర్ మధ్యలో ఉన్నదని తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే ఈ పార్ట్ పొడవు లెంత్ పెరుగుతుంది, వెడత్ అన్నది ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తున్నాను నేను, ఇలా ప్రెస్ చేస్తున్నాను రైట్. నా అంటే ఇక్కడ ఫుట్బాల్ ఇది అనుకుంటే దీన్ని ప్రెస్ చేస్తే రైట్, ఇప్పుడు ఇది ఫుట్బాల్ అనుకుంటే ఇది ప్రెస్ చేస్తే ఈ హైట్ పెరుగుతుంది, ఈ వెడల్పు అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అలానే
ఇప్పుడు సూర్యునిచే భూమి ఆకర్షించబడుతుంది, అంటే ఇటు లాగబడుతుంది. అలానే ఇప్పుడు ఇక్కడ మార్స్ అంగారకుడు ఉన్నాడు, భూమి ఇటు కూడా లాగబడుతుంది. అప్పుడు ఇటు లాగబడుతుంది, అటు లాగబడుతుంది. అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు భూమికి ఇప్పుడు సపోజ్ ఎర్త్ చూసినట్లయితే ఈ షేప్లో ఉంటుంది. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అండి. ఇది ఈక్వెటార్, భూమధ్య రేఖ. అంటే ఇక్కడ రైట్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అంటాం. ఇది భూమధ్య రేఖ. ఇక్కడ ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ పోల్స్ దగ్గర తక్కువ, అనగా ఇట్లా అంటే ఇట్లా ఎగ్ షేప్లో ఉంటుంది మనకు. ఎందుకు ఇక్కడ తక్కువ ఉంది? ఇక్కడ మధ్యలో ఎందుకు ఎక్కువ ఉందంటే ఇప్పుడు ఇక్కడ రైట్ ఈ సన్ ఇక్కడ కూడా సన్ ఉన్నాడు, వీడు లాగుతుంటాడు. ఇక్కడ మార్స్ ఉంది, వీడు లాగుతూ ఉంటాడు. తత్ఫలితంగా ఇలా లాగడం వల్ల ఇలా ఎగ్ ఆకారంలోకి వచ్చేసిందండి మన భూమి. రైట్, యాక్చువల్గా మన భూమి వృత్తాకారంలో ఉండాలి, కానీ డ్యూ టు గ్రావిటీ అట్రాక్ట్ చేయబడిందండి. ఈ విధంగా ఎగ్ షేప్లోకి వెళ్ళిపోయిందండి. రైట్, ఇంకా అది ఎగ్ షేప్లోకి ఇంకా మారుతూ ఉంటుందట. అలానే ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తానంటే ఒక ఐరన్ బాల్ని తీసుకున్నాను. ఇప్పుడు భూమి మీద కూర్చున్నాం, అందరం భూమి మీద కూర్చున్నాం. రైట్, నేను ఒక ఐరన్ బాల్ని వదిలేసానండి, హైట్ నుంచి వదిలేసాను భూమి మీద. పడగానే దూరంగా ఉన్న వాళ్ళకి సపోజ్ దూరంగా ఒక చెవిటి పర్సన్ కూర్చున్నాడు, డెఫ్ పర్సన్ కూర్చున్నాడు. అతనికి ఏమీ వినపడదు, చెవిటి పర్సన్. అతనికి వినపడుతుంది. ఇప్పుడు మనం పాడేసినట్టుగా తెలుస్తుందా ఆయనకి? ఎస్, తెలుస్తుంది. ఏ విధంగా అంటే భూమి వైబ్రేట్ కావడం వలన. ఆ భూమి నుంచి వచ్చేవి గ్రావిటేషనల్ వేవ్స్. ఈ గ్రావిటేషనల్ వేవ్ను అధ్యయనం చేయడానికి మన ఇండియన్స్ మహారాష్ట్రలో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. లేజర్ లైట్ ద్వారా దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ లీగో అన్నది ఎలా ఏర్పాటు చేస్తారంటే ఇలా ఉంటుందండి. అది వరల్డ్ బిగ్గెస్ట్ లీగో మన దగ్గరనే ఉందండి. అంటే ఏర్పాటు చేయబోతున్నాం. ఇది ఎంత ఉంటుందంటే దాదాపుగా ఎక్స్ యాక్సిస్లో 4 కిలోమీటర్స్, వై యాక్సిస్లో 4 కిలోమీటర్స్. ఒక టన్నెల్ని పెడతారండి. ఇలా ఒక టన్నెల్ ఉంటుందండి. అలానే ఇటువైపు కూడా ఒక టన్నెల్ ఉంటుందండి. ఇటువైపు కూడా ఒక టన్నెల్, 2 టన్నెల్లు ఉంటాయి. ఇందులోకి లేజర్ కాంతిని పంపిస్తారండి. ఇందులో ఈ టన్నెల్లోకి పంపిస్తారు. అది ఇక్కడ మళ్ళీ మిర్రర్ని పెడతారండి. ఇప్పుడు ఇక్కడ మిర్రర్ ఉంటుంది, దర్పణము. ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఉంటుంది. మళ్ళీ ఏమవుతాయి? అవి రిఫ్లెక్ట్ అయిపోయి ఈ విధంగా రిఫ్లెక్ట్ అయి మళ్ళీ వస్తాయి. ఈ ఇక్కడ రెండు కలిసిపోతాయి. దాన్ని ఇంటర్ఫిరెన్స్ అంటారు. మనకు ఇంటర్ఫిరెన్స్, వ్యతికరణం అంటారు. 2 మిక్సింగ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక వేవ్ అనుకుందాం, ఇదొక వేవ్. ఇప్పుడు ఇంకొక వేవ్ చూద్దాం. ఇలా ఒక వేవ్ ఉంది, ఇది 1, ఇది 2. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేస్తున్నాను. ఇంకోటి కూడా ఉంది చూద్దాం. ఇంకొక వేవ్ ఇలా ఉందండి, ఇది 3rd వేవ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే చూడండి, 1+2 చేశానండి. ఫస్ట్ 1+3 చేశానండి. 1+3 చేశాను. 1+3. ఇప్పుడు చూడండి, 1+3 చేస్తే ఇప్పుడు క్రస్ట్ అంటే శృంగము ద్రోణి, క్రస్ట్ ట్రఫ్. మరి ఇక్కడ క్రస్ట్ ట్రఫ్ ఉంది. 1+3 చేస్తే ఇలా పెరుగుతుంది. అంటే 2 క్రస్ట్ మనము కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. అంటే 2 శృంగము కలిసి నిర్మాణాత్మక వ్యతికరణం అంటారు. అంటే పెద్దగా మారుతూ ఉంటుంది. మరి అలానే 1+2 యాడ్ చేస్తామనుకోండి, క్రస్ట్ ట్రఫ్, శృంగము ద్రోణి 1+2 చేస్తే అప్పుడు ఏమైతే చూడండి, వినాశకర వ్యతికరణం. అసలు రేడియేషనే ఉండదు, అక్కడ వేవే ఉండదు. ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కలిసిపోయి న్యూట్రలైజ్ అయిపోతాయి. దాన్ని డెస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు, వినాశకర వ్యతికరణం అంటారు. ఈ వినాశకర వ్యతికరణమే ఇందులో పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, లీగో వర్కింగ్ బిహైండ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇంటర్ఫిరెన్స్. కాంతి వ్యతికరణం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి లైట్ ఏదంటే లేజర్ లైట్. రైట్, మనకు లేజర్ అంటే ఏంది? లైట్ amplified stimulated emission of radiation, అబ్రివేషన్ లేజర్ లైట్. సరే, లేజర్ లైట్ను ఉపయోగిస్తాం, కాంతి వ్యతికరణం ఆధారంగా పనిచేస్తుంది, గ్రావిటేషనల్ వేవ్ ఆధారంగా పనిచేస్తుంది లీగో అన్నదండి. రైట్,
ఇది వరల్డ్ బిగ్గెస్ట్ లీగో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం? ఇటు 4 కిలోమీటర్స్ అటు 4 కిలోమీటర్స్ ఒక పెద్ద టన్నెల్ ఉంటుందండి. అందులో ఒక రెడ్ మిర్రర్ ఉంటుంది లాస్ట్కి డెడ్ ఎండ్లో. ఇటు ఒక మిర్రర్ అటు ఒక మిర్రర్. లేజర్ లైట్కి ఇటు పంపిస్తారు ఇటు పంపిస్తారు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 90 degreesలో ఉంచి పంపిస్తారండి. అది రిఫ్లెక్షన్ అయ్యేటప్పుడు మన డిస్ట్రక్టివ్ అంటే వినాశకర వ్యతీకరణం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫాలో అయ్యేటట్టుగా చూస్తారండి. ఆ విధంగా మనకు ఒకదాంతో ఒకటి రద్దుపరుచుకుని ఎలా ఉంటాయి. ఇప్పుడు అలానే ఇప్పుడు ఇది సన్ అండి, సూర్యుడిలో బ్లాస్టింగ్స్ అవుతున్నాయి ప్రతి క్షణం. అలా ఇక్కడి నుంచి కొన్ని వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిని గ్రావిటీ వేవ్స్ అంటారు. ఈ గ్రావిటీ వేవ్స్ మన ఎర్త్ మీద కూడా పడతాయండి. గ్రావిటీ వేవ్స్ అప్పుడు ఇది చూడండి, గ్రావిటీ వేవ్స్ వస్తున్నాయండి. రైట్, ఇప్పుడు మనము ఒక బకెట్లో నీళ్ళు ఉన్నాయండి. ఒక రాయి వేసామనుకోండి మనం ఇందులోకి, అప్పుడు ఇందులో వేవ్స్ ఏర్పడుతూ ఉంటాయి. మరి అట్లనే ఒక అలజడి సృష్టిస్తే వేవ్స్ ఏర్పడుతున్నాయి. అలానే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎయిర్లో కొన్ని వేవ్స్ ఏర్పడుతూ ఉంటాయి. అలానే మరి ఇప్పుడు సూర్యుడిలో ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. పర్ ఎవ్రీ సెకండ్ 66 lakhs of million metric tons of hydrogen ఇన్వాల్వ్ ఇన్ ద న్యూక్లియర్ ఫ్యూషన్ కాంబినేషన్. మరి కలిసిపోయి బ్లాస్టింగ్ ఏర్పడుతూ ఉంది. అప్పుడు కొన్ని బ్లాస్టింగ్ అంటే కొన్ని వేవ్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ వేవ్స్నే గ్రావిటేషనల్ వేవ్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రావిటీ వేవ్స్ మన ఎర్త్ను కూడా తాకుతూ ఉన్నాయి. మరి ఎర్త్ను తాకినప్పుడు ఎర్త్ యొక్క ఆకారం ఏమైనా మారుతుందా? ఇప్పుడు మనకు అక్కడ బాగా గాలుస్తుంది అనుకోండి, మన షెట్ అంతా ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక అటం బాంబు సపోజ్ ఒక టపాకాయ పెద్ద టపాకాయ మన దగ్గరలోనే పేలింది. అప్పుడు ఏమైంది? ఇమీడియట్గా మన బాడీ డ్రెస్ అటు గాలికి ఇలా అవుతూ ఉంటుంది. అవసరమైతే కొన్నిసార్లు ఇక్కడ మన డ్రెస్ ఇది కూడా పగిలిపోతుంటాయి, కుట్లు కూడా ఊడిపోతుంటాయి దగ్గరనే. రైట్, ఆ విధంగానండి. అంటే ఓవరాల్గా అంటే దానికి ఒక పవర్ ఉంటుంది వేవ్స్ రూపంలో. మరి ఇప్పుడు సూర్యుడి నుంచి కొన్ని వేవ్స్ రిలీజ్ అవుతాయి, అంటే నక్షత్రాల నుంచి కొన్ని వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఆ వేవ్స్ ఎఫెక్ట్ మన భూమి మీద ఏమైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నమే ఈ లీగోనండి. మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. వరల్డ్ బిగ్గెస్ట్ ఇటు 4 కిలోమీటర్స్ ఇటు 4 కిలోమీటర్స్ అండి. వర్కింగ్ బిహైండ్ ప్రిన్సిపల్ ఇస్ ఇంటర్ఫీరెన్స్. కాంతి వ్యతీకరణం. ఏ వ్యతీకరణం? కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. లేజర్ లైట్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి లీగోకు సంబంధించింది. రైట్, లీగో అబ్రివేషన్ ఇస్ లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్స్ అబ్జర్వేటరీ. అనగా మనకు ఈ గ్రావిటేషనల్ వేవ్ని అధ్యయనం చేసేదండి. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, ద సర్ఫేస్ టు ఎయిర్ ఆకాష్ మిస్సైల్ వాస్ టెస్టిఫైడ్ ఫ్రమ్. మనకి ఇక్కడ ఎక్కడి నుంచి టెస్ట్ చేస్తాం సాధారణంగా? చూడండి, సర్ఫేస్ మిస్సైల్ అని ఎక్కడి నుంచి టెస్ట్ చేస్తాం మనము? రైట్, మనం సాధారణంగా ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్దుల్ కలాం ఐలాండ్. ఇప్పుడు సపోజ్ ఇది ఇండియా అనుకుందాం సార్, ఇండియా అనుకుందామండి, సార్ అనుకుందాం ఇండియా అని. రైట్, ఇక్కడ మనకు ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉందండి? ఫస్ట్ సౌండింగ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ తుంబా విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడుకున్నాం రాకెట్ లాంచింగ్ స్టేషన్స్. అలానే ఇక్కడ నెల్లూరు డిస్టిక్, నెల్లూరు చెన్నైకి దగ్గరగా షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్, దీనికే పేరు మార్చుకున్నాం SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టుకున్నాం. రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మరి అణుశక్తి అనుపాటవ పరీక్షలను న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ ఎక్కడ చేస్తారు? రాజస్థాన్ థార్ డిజర్ట్ పోఖ్రాన్ ఏరియాలో చేస్తారండి. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ ఇక్కడ చేస్తారు. మరి మిస్సైల్ టెస్ట్ ఎక్కడ చేస్తారు అంటే రైట్ మనకి ఎక్కడ ఉంది? మనకు ఒరిస్సాలో, మనకు ఎక్కడనండి? ఒరిస్సాలోని మనకు చాందీపూర్ విలేజ్ బాలాసోర్ డిస్టిక్ ఒరిస్సా స్టేట్లో చేస్తామని మనం తెలుసుకున్నాం. చాందీపూర్ విలేజ్ ఇక్కడ దీని దగ్గరలోనే ఒక వీలర్ ఐలాండ్ కూడా ఉంటుంది. దీనికి కలాం ఐలాండ్ అని కూడా పేరు పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ ఇంటీరియం టెస్ట్ రేంజ్ చాందీపూర్ విలేజ్, సెకండ్ ITR ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వీలర్ ఐలాండ్లో ఉంది. అలానే మనకు మిస్సైల్ టెస్టింగ్ టెక్నాలజీ మూడవది మనకు కృష్ణా డిస్టిక్లోని
కృష్ణా డిస్టిక్లోని అవనిగడ్డకు దగ్గరగా ఉన్నటువంటి నాగాయ లంకలో ఏర్పాటు చేసుకున్నామండి. మరి ఫోర్త్ వన్, అండమాన్ నికోబార్లో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోబోతున్నామండి. ఇది మిస్సైల్ టెస్టింగ్ సెంటర్. ఎల్లో కలర్ మిస్సైల్ టెస్టింగ్ సెంటర్, గ్రీన్ కలర్ మనకు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్, మనకు ఈ పింక్ ఇది మనకు ఈ థిక్ ఈ కలర్ మనకు రాకెట్ లాంచింగ్ స్టేషన్స్. నెక్స్ట్ ఇంకా చూస్తున్నట్లయితే రైట్ అలాగే ఇప్పుడు మనకు సర్ఫేస్ ఏరియా మిస్సైల్ని ఎక్కడ టెస్ట్ చేస్తారండి? అబ్దుల్ కలాం ఐలాండ్, వీలర్ ఐలాండ్కే కలాం ఐలాండ్ అని పేరు పెట్టడం జరిగింది. ఒరిస్సాలో ఏర్పాటు చేయడం జరిగిందండి 1983లోనండి అది. రైట్, మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. మరి పోఖ్రాన్లో ఏం జరుగుతుందండి? న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్, అణుపాటవ పరీక్షలు. మరి తుంబా దగ్గర ఏంటండి? సౌండింగ్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. నా శ్రీహరికోట అయిందండి రాకెట్ లాంచింగ్ స్టేషన్, మనకు తెలుసు. ఎప్పుడు ఏర్పాటు చేశారు శ్రీహరికోటని? 9th October 1971లో ఏర్పాటు చేశారు. మళ్ళీ ఎప్పుడు పంపించారు దీని నుంచి అంటే రైట్ మనకు 18th July 1980 రోజు పంపించడం జరిగింది. ఫస్ట్ రాకెట్ దట్ ఈస్ రోహిణి సిరీస్ 1ని రోహిణి శాటిలైట్ 1ని పంపించడం జరిగిందండి 18th July 1980 రోజు. అంటే ఇక్కడ ఇప్పుడు ఏర్పాటు చేసింది 1971లో, అంటే పంపించడానికి మనం 7 సంవత్సరాలను వెయిట్ చేయాల్సి వచ్చిందండి మనకు. రైట్ సార్, 1979 రైట్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, NTPC 2016 April 6th Shift 3 Science and Technology బిట్స్ చూద్దాం. నా ద కుడంకులం ఎక్కడ ఉందండి? మనకు తమిళనాడులో ఉంది. ద కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యాస్ 2 reactors టు జనరేట్, ఒక్కొక్క 2 యూనిట్స్ ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క యూనిట్ది 1000 megawatts. అనగా ఆన్సర్ ఏదండి? 2 units ఆఫ్ 1000 megawatts. అంటే యాక్చువల్గా మనకు 1800 మెగావాట్స్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్గా మనం థియరిటికల్గా చెప్తాం 2000 watts అని చెప్తాం. 2 units ఉన్నాయి అక్కడ. ఎక్కడ ఉందండి? కుడంకులం, తమిళనాడు. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. NTPC ఇంగ్లీష్ మీడియం April 7th Shift 1 సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ కనుక చూసుకున్నట్లయితే నౌ ఇది చూస్తున్నట్లయితే నౌ స్మాప్ అనగా సాయిల్ మాయిశ్చర్ సంబంధించినటువంటి శాటిలైట్ అండి ఇది. విచ్ అబ్జర్వ్స్ మాయిశ్చర్ ఆఫ్ సాయిల్ ఆన్ ఎర్త్ వాజ్ లాంచ్డ్ బై నాసా. ఎవరు పంపించారండి? ఈ స్మాప్ని నాసా వాళ్ళు పంపించడం జరిగింది. అనగా ఏంటండి? 2015లో పంపించడం జరిగిందండి. అనగా ఇలా ఇది భూమి అనుకున్నట్లయితే ఇక్కడ ఈ అమెరికా దేశానికి చెందినటువంటి నాసా అంటే అమెరికాకు సంబంధించిన ల్యాండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి. ఏదండి? ఈ స్మాప్ అన్నదండి. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GSLV అన్నాడు. మనం ఫస్ట్ సెకండ్ క్వశ్చన్లోనే మాట్లాడుకోవడం జరిగింది. GSLV అనగా ఇది ఒక 4th generation 3 stages సాలిడ్ లిక్విడ్ క్రయోఫ్యూయల్ 49 to 51 meters లెంత్ 635 tons వెయిట్ ఉన్నది. దీని ద్వారా మనం అబోవ్ 2500 kilograms ఆఫ్ పేలోడ్ని పంపించుకోవచ్చు అని మాట్లాడుకున్నాం. ఈ GSLVలో రైట్ 3 వేరియంట్స్ ఉంటాయి. Mark 1, Mark 2, Mark 3. రైట్, Mark 1 రష్యన్ టెక్నాలజీ రైట్ 2500 to 3500 kilograms. Mark 2 indigenous technology 3500 to 5000 kilograms of payload it can lift. Mark 3 right that is above 5000 kilograms indigenous technology right with international standard. Mark 1, Mark 2, Mark 3 అని మనం మాట్లాడుకోవడం జరిగింది. GSLV మీన్స్ జియోసింక్రోనస్ సాటిలైట్ లాంచ్ వెహికల్. ఎక్కడ నుంచి చూడండి? జాగ్రఫికల్ కాదు, జియోసింక్రోనస్ సాటిలైట్. చూడండి, జియోసింక్రోనస్ సాటిలైట్ లొకేటింగ్ వెహికల్ రాంగ్. రైట్, లొకేటింగ్ వెహికల్ రాంగ్. అనగా ఏదండి ఆన్సర్? A. జియోసింక్రోనస్ సాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV. రైట్, మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. Now, when was the National Aeronautical Space Act passed in US? ఇక్కడ ఫస్ట్ నాకా అనేది ఉండేనండి. నాకా దీనిని 1958 1st October రోజు రైట్ ఒక తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఆధారంగా దీనిని నాసాగా పేరు మార్చడం జరిగింది. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్గా మార్చడం జరిగిందండి. నౌ నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ రైట్ నేషనల్ రైట్
అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఫర్ ఏరోనాటిక్స్ అనేది నాకా అన్న పేరు నాసాగా పేరు మార్చడం జరిగిందండి 1958లో. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ cosmonaut dash become the first human enter into space రైట్ అని అన్నాడు. ఫస్ట్ మనకు ఇండియా యొక్క వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ ఇండియా యొక్క వ్యోమగాములకు ఏమని పేరు? గగనాట్స్ లేదా వ్యోమానాట్స్ అంటారు. ఇండియా యొక్క అంతరిక్ష అధ్యయనం చేసే వారిని వ్యోమానాట్స్ అంటారు. రీసెంట్గా మనం ఒక రోబోని తయారు చేసాము ఇస్రో వాళ్ళు. ఆ రోబో పేరు ఏమని పెట్టుకున్నారండి? వ్యోమమిత్ర అనే పేరుని పెట్టుకున్నామండి. వ్యోమమిత్ర అంటే మన వ్యోమానాట్స్కి మిత్రుడుగా ఉంటాడని వ్యోమమిత్ర అని ఇండియా. అదే చైనాకు సంబంధించిన కనుక చూసుకున్నట్లయితే టైకోనాట్స్ అంటారు. మరి అదే రైట్ ఫ్రాన్స్కి సంబంధించిన కనుక చూసినట్లయితే స్పేషియోనాట్స్ అంటే వ్యోమగాములకు ఒక్కొక్క దేశం ఒక్కొక్క పేరు పెట్టుకుంది, స్పేషియోనాట్స్. అలానే చూసుకున్నట్లయితే రష్యా కనుక చూసుకున్నట్లయితే రష్యా ఏమని పేరు పెట్టింది? కాస్మోనాట్స్ అంటే రష్యా యొక్క వ్యోమగాములకు ఏమని పేరు? కాస్మోనాట్స్. మరి అదే అమెరికా యొక్క వ్యోమగాములకు ఆస్ట్రోనాట్స్, సేమ్ ఆస్ట్రోనాటే అంటారండి. రైట్. నౌ ఇక్కడ ఇండియా యొక్క వ్యోమగాములకు ఏమని పేరు? గగనాట్స్ లేదంటే వ్యోమానాట్స్ అంటాం మనం. మరి అదే రష్యా కాస్మోనాట్, ఫస్ట్ కాస్మోనాట్ అన్నాడు. కాస్మోనాట్ అనగానే ఏమొస్తుంది మనకు? రష్యా. మరి రష్యాకు చెందిన వాళ్ళు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? యూరీ గగారిన్. అఫ్ కోర్స్ ఈ డావిడ్ మెలన్చెంకో కూడా రైట్ రష్యాకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రైట్ మనకు డిమిట్రీ అనే అమెరికాకి చెందినటువంటి ఈమె యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇతని యొక్క ఒక స్టాచ్యూని ఒక షీట్ని ఒక కటౌట్ని ఇతని యొక్క కటౌట్ని పెట్టుకొని ఈమె మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. డిమిట్రీ అని అమెరికన్ లేడీ అండి. ఇతని యొక్క అంటే ఫస్ట్ ఈ డాక్టర్ డావిడ్ మెలన్చెంకో అన్నది ఇతను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నాడు. ఇతని గర్ల్ ఫ్రెండ్ ఇతని యొక్క కటౌట్ని పెట్టుకొని మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి. రీసెంట్గా మనకు న్యూస్లో ఉంది. సరే లేద్దాం. అంటే మెలన్చెంకో అన్నది ఇతను రష్యాకి చెందినటువంటి వ్యక్తి. రైట్. సరే ఈ డావిడ్ మెలన్చెంకో కాదండి, ఈ యూరీ మెలన్చెంకో అండి. ఇతనండి డావిడ్ కాదండి. రైట్, ఇక్కడ డావిడ్ కాదు, యూరీ మెలన్చెంకో అండి అతను. సరే ఇతనికి సంబంధించి చూసినట్లయితే చూడండి, ఇప్పుడు అంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఫస్ట్ మిషన్ స్టార్టెడ్ బై 1957 రైట్ 4th October రోజు రష్యా సెంట్ వన్ మిషన్ దట్ ఈస్ స్పుత్నిక్ 1ని పంపించడం జరిగింది. రైట్, ఫస్ట్ మిషన్. తర్వాత 3rd November రోజు 1957 రోజు రష్యా స్పుత్నిక్ 2ని పంపించడం జరిగిందండి. దీని ద్వారా లైకా అనే డాగ్ని పంపించుకోవడం జరిగింది మనం. తర్వాత మళ్ళీ రష్యా రైట్ 1961 12th April రోజు రష్యా వస్తోక్ 1 ద్వారా ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరిని మనకు రైట్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ సెంట్ ఇంటూ ఫ్రీ స్పేస్ దట్ ఈస్ యూరీ గగారిన్ను పంపించడం జరిగిందండి. ఫస్ట్ హ్యూమన్ సెంట్ ఇంటూ ద ఫ్రీ స్పేస్ రైట్ యూరీ గగారిన్, ఫస్ట్ కాస్మోనాట్ ఇన్ ద వరల్డ్. యూరీ గగారిన్ను పంపించడం జరిగిందండి. నౌ మూవ్ ఆన్ టు అలాగే ఇప్పుడు ఫస్ట్ కాస్మోనాట్ సెంట్ ఇంటూ ఎంటర్ ఇంటూ స్పేస్ ఫ్రమ్ ద ఎర్త్ ఎవరండి? యూరీ గగారిన్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. మరి అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ ఉమెన్ మళ్ళీ రష్యా నుంచి వాలెంటీనా తెరెస్కోవా 1963 మనకు 16th June రోజు వస్తోక్ 1/6 ద్వారా పంపించడం జరిగింది వాలెంటీనా తెరెస్కోవా అని. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ నెక్స్ట్ April 7th 2016 షిఫ్ట్ నెంబర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ కనుక చూసుకున్నట్లయితే రైట్, నౌ నేమ్ ద ఆస్ట్రోనాట్ హూ స్పెంట్
340 కాన్సిక్యూటివ్ డేసెస్ అంటే కంటిన్యూస్ డేసెస్ ఇన్ ద స్పేస్ అండ్ రిటర్న్ టు సేఫ్లీ టు ఎర్త్. ఎవరండి? కిల్లీ. ఎవరండి? స్కాట్ జోసెఫ్ కిల్లీ. ఎక్కడున్నాడు 340 రోజులు అని అంటే రైట్, ఎక్కడున్నాడు అంటే అంటే అది అక్కడ చాలా టైట్గా ఉంటుంది కదండి, అంటే చాలా అక్కడ స్పేస్ ఎక్కువగా ఉండదు మనకు, అంటే అడ్జస్ట్ అయిపోవాలి, అన్ని ఇన్స్ట్రుమెంట్సే ఉంటాయి కాబట్టి కిల్లీ కొట్టు అని గుర్తుపెట్టుకోండి. ఆ కిల్లీ కొట్టులో 340 రోజులు ఉన్నాడు. ఎక్కడంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నాడండి. 340 days మన సేఫ్గా రిటర్న్కి రావడం జరిగిందండి. ఓవరాల్గా ఇతను అంటే మొన్న 340 కంటిన్యూ, ఓవరాల్గా ఇతను 540 days ఇప్పటిదాకా స్పేస్లో ఉన్నాడండి టోటల్గా ఇప్పటిదాకా ఇతను. మరి ఇతను ఒక రిచ్ వాలరీ పాలియాకోవ్ అని ఇక్కడ వాలరీ పాలియాకోవ్ అని అమెరికా వాడండి. ఇతనిది రైట్ దాదాపుగా 438 days ఉందండి ఇప్పటిదాకా. వాలేరీ పాలియాకోవ్ అనే వ్యక్తిది 438 days రికార్డు ఉందండి. దీనిని అధిగమించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇతనండి, స్కాట్ జోసెఫ్ కిల్లీ అని గుర్తుపెట్టుకోండి, కిల్లీ కొట్టు అని గుర్తుపెట్టుకోండి. అంటే అతను కిల్లీ కొట్టులో ఉన్నాడు అంటే అక్కడ చాలా ఇరుకిరుకుగా ఉంటుంది కదండి. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం ట్రిపుల్ బెడ్రూమ్ విత్ స్పేసియస్ గార్డెన్ అన్నీ ఏర్పడింది, కానీ అక్కడ అంత స్పేస్ మనకు ఉంది కానీ మనం కన్స్ట్రక్ట్ చేయలేం కాబట్టి తక్కువ ప్లేస్లో అనే మన చుట్టూ ఇన్స్ట్రుమెంట్సే ఉంటాయి రైట్, అంటే ఇన్స్ట్రుమెంట్స్ మధ్యలోనే పడుకోవాలి మనం అక్కడ. సరే లేడదాం అంటే కిల్లీ కొట్టు అని గుర్తుపెట్టుకోండి. ఇతను ఎవరి రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది? అమెరికాకు చెందినటువంటి వాలరీ పాలియాకోవ్ని తన యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగిందండి కిల్లీ అనేవాడు అని గుర్తుపెట్టుకోండి. నా మూవ్ అంటూ ఇతను ఎక్కడున్నాడు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నాడు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 16 యూరోపియన్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగశాల, మనకు తెలుసు, మాట్లాడుకున్నాం. నా మూవ్ అంటూ నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, the first successful orbital launch unmanned satellite launching was achieved by ఇక్కడ చూడండి ఏమన్నాడు, the first successful orbital launch of unmanned మనిషి లేకుండా శాటిలైట్లు ఫస్ట్ ఎవరు సక్సెస్ చేస్తారో ఇప్పుడే మాట్లాడుకున్నాం. 1957 మనకు 4th అక్టోబర్ రోజు రైట్ రష్యా దేశానికి చెందినటువంటి రైట్ స్పుత్నిక్ 1 అనే షిప్ మనకు 23 inches ఉంది, భూమి చుట్టూ 1448 times రివాల్వ్ చేసి 4th January 1958 రోజు భూమి మీద ల్యాండ్ అయ్యిందని మాట్లాడుకున్నాం. అంటే అన్మాన్డ్ శాటిలైట్ ఎవరినండి? స్పుత్నిక్ 1. ఎవరండి? రష్యా వాళ్ళు, అంటే సోవియట్ యూనియన్. రైట్, ఈ విధంగా సోవియట్ అంటే ఫస్ట్ రైట్ అన్మాన్డ్. ఈ తర్వాత మళ్ళీ 3rd November 1957 రోజు స్పుత్నిక్ 2 ద్వారా లైకా డాగ్ని పంపించుకోవడం జరిగింది. రైట్, ఎవరు? మళ్ళా రష్యా వాళ్ళే. రైట్, ఫస్ట్ మ్యాన్ని పంపించింది కూడా రష్యాని. వస్తోక్ 1 1961 12th April రోజు యూరీ గగారిని పంపించింది కూడా మళ్ళీ రష్యానే. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, నౌ మేజర్ బ్రేకింగ్ త్రూ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ కేమ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైట్. ఈ ఇండియన్ స్పేస్ డెవలప్మెంట్స్ ఎక్కడ వచ్చిందంటే మనకు దాదాపుగా మనకు చెప్పుకోవచ్చు అంటే రైట్ ఎక్కువ డెవలప్ చేయడం ఎలా వచ్చింది అంటే మనకు అంటే ఇక్కడ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చెప్పుకోవచ్చు, అలానే ఇస్రో కూడా చెప్పుకోవచ్చు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. రైట్, మేజర్ బ్రేకింగ్ త్రూ ఇన్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ కేమ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అంటే ఇస్రో అని చెప్పుకోవచ్చు అండి. మనం ఆన్సర్ సిగా చెప్పుకోవచ్చు. మరి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కూడా చెప్పొచ్చు. ఎప్పుడంటే ఇది అహ్మదాబాద్లో, అంటే ఇది ఫుల్గా లేదండి. ఇక్కడ ఇంకొక పాయింట్ అవ్వాలి. చంద్రయాన్ సంబంధించినటువంటి ఆర్మకాలైట్ని రీసెర్చ్ చేసింది ఇదండి. ఆ పాయింట్ వస్తే ఇది పెట్టాలి మనం ఆన్సర్. ఇక్కడ ఒక వన్ వర్డ్ మిస్ అయిందండి క్వశ్చన్లో. రైట్, అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇన్ ద స్టడీ ఆఫ్ చూడండి, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అహ్మదాబాద్ బై డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఇన్ ద స్టడీ ఆఫ్ కాస్మిక్ రేస్. విశ్వవికిరణాల అధ్యయనంలో భాగంగా అధ్యయనంలో భాగంగా అహ్మదాబాద్లో డాక్టర్ విక్రమ్ అంబాలాయ్ సారాభాయ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ యొక్క
కాంట్రిబ్యూషన్ ఏంటంటే స్పేస్ స్టడీలో ఇప్పుడు మనకు అపోలో 11 ద్వారా, అపోలో 11 అనే మిషన్ ద్వారా రైట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకెల్ కొలిన్స్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అక్కడ 1969లో దిగారు అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. 20th జూన్ 1969లో ట్రావెల్ చేసి 20th జూలై రోజు ల్యాండ్ కావడం జరిగింది అని మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు దిగినటువంటి ప్లేస్ని సీ ఆఫ్ ట్రాంకోవర్ అనగా శాంతి సముద్రం అన్నారు. మరి వాళ్ళు వచ్చేటప్పుడు కొద్దిగా మెటీరియల్ని తీసుకొచ్చారు. 380 kilograms ఆఫ్ మూన్ మెటీరియల్ని తీసుకొచ్చారు. దానిని ఆర్మకాలైట్ అనే పేరుతో చెప్పారు. ఈ ఆర్మకాలైట్ని సగం నాసా వాళ్ళు ఉంచేసుకొని రిమైనింగ్ ని అన్ని దేశాలకు ఇవ్వడం జరిగింది. అందులో మన టాటా ఇన్స్టిట్యూట్ వాళ్లకు ఈ ఆర్మకాలైట్ యొక్క మినరల్ శాంపుల్ రావడం జరిగింది. ఈ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళకు ఇవ్వడం జరిగితే ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ ఆర్మకాలైట్ని అనలైజ్ చేసి మూన్ మీద ఫస్ట్ టైం వాటర్ హైడ్రాక్సిల్ అయాన్ రూపంలో ఉంది అని ఫస్ట్ టైం వరల్డ్ లెవెల్లోనే చెప్పింది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండి. అలానే మూన్ మీద ఈ మినరల్ని అనలైజ్ చేసి సిలికాన్ అలానే ఐరన్ అల్యూమినియంలు ఎక్కువగా ఉన్నాయని ఫస్ట్ టైం చెప్పిన సంస్థ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండి, వరల్డ్లో ఫస్ట్ టైం. అలానే మూన్ యొక్క పోల్స్ దగ్గర ఎక్కువగా వాటర్ ఉన్నాయని ఈక్వెటార్తో పోలిస్తే అని చెప్పింది కూడా మన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఆ విధంగా ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు దీనిని? డాక్టర్ విక్రమంబాలాల్ సారాభాయ్. మరి ఇస్రో కూడా మనకు చాలా డౌట్. ఇక్కడ ఒక 1 word మిస్ అయింది, రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇక చూసినట్లయితే ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 April 7th షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ నేమింగ్ కాన్స్టిలేషన్స్, అంటే రాశులు అంటారు కదండి, రాశులు అంటే నక్షత్రాల సముదాయము, రాశులు అంటాం మనం, రైట్. మేషరాశి, వృషభ రాశి, రైట్, మనకు జొడాయిక్, స్కార్పియో, రైట్, తులారాశి. ఆ రాశులను ఎవరు ఇవ్వడం జరిగిందంటే ఇంటర్నేషనల్, అంటే యాక్చువల్గా గ్రీక్ వాళ్ళు ఇచ్చినటువంటి నక్షత్రాల, ఇండియా మరియు గ్రీకులు ఇచ్చినటువంటి ఆ నక్షత్ర రాశులను ఆధారంగా చేసుకొని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ IAU ఏర్పాటు చేయడం జరిగిందండి. IAU ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వీలు చేయడం జరిగిందండి, రైట్. విచ్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ నేమింగ్ కాన్స్టిలేషన్స్, అంటే నక్షత్రాల ఇవ్వడానికి ఎవరిచ్చారంటే IAU వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. 2016 April 9th షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నౌ రైట్. ద ఫస్ట్ అన్మాన్డ్ మానవరహిత ఫస్ట్ అన్మాన్డ్ శాటిలైట్ బిల్డ్ బై ఇస్రో ఏదండి? ఆర్యభట్ట. రైట్, ఆన్సర్ ఏదండి? ఆర్యభట్ట. దీన్ని ఎవరు డిజైన్ చేశారండి? ఉడిపి రామచంద్రరావు. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు దీనిని? 19th April 1975, రైట్, బైకనూరు రాకెట్ లాంచింగ్ స్టేషన్, రైట్, రష్యా నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండిజినస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఆర్యభట్ట, రైట్, ఆర్యభట్ట అని పంపించడం జరిగింది. మరి భాస్కర ఏంటి? ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ భాస్కర, రైట్. నౌ మరి రోహిణి అన్నది ఇది మనము శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా పంపించుకున్నదండి, రోహిణి సిరీస్, రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ ఇన్ స్పేస్? ఎవరండి? మనకు తెలుసు ఎవరు? డాక్టర్ రాకేష్ శర్మ. మనకు తెలుసు ఆన్సర్ ఏది ఇప్పుడు ఇక్కడ? డాక్టర్ రాకేష్ శర్మ. ఇతను డాక్టర్ రాకేష్ శర్మ, రైట్, మనం ఎక్కడ చదువుకున్నాడు? ఇతని విద్యాభ్యాసం మన తెలంగాణ రాష్ట్రంలోని మన హైదరాబాద్లోని నిజాం కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తి అండి, రైట్, మన సీనియర్, రైట్. డాక్టర్ రాకేష్ శర్మ, సార్. నో ఇప్పుడు ఇతను డాక్టర్ రాకేష్ శర్మ, రైట్,
ఇక్కడ సపోజ్ ఇప్పుడు స్పేస్ ల్యాబ్స్ ఉన్నాయి. స్పేస్ ల్యాబ్, ఫస్ట్ స్పేస్ ల్యాబ్ ఏది? ఫస్ట్ స్పేస్ ల్యాబ్ సాల్యూట్ 1, 1971లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. 1971. సరే లేద్దాం మనకు సాల్యూట్ 1. ఈ సాల్యూట్ 1 యొక్క ఎక్స్టెన్షన్ సాల్యూట్ 7 ఎక్స్టెన్షన్. అంటే అక్కడ ల్యాబ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది భూమి అనుకున్నట్లయితే ఇక్కడ ల్యాబ్ను ఏర్పాటు చేస్తామండి. ల్యాబ్ అంటే అక్కడ ఒకేసారి మనం 10 రూమ్లు అంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతామండి. కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఈ సాల్యూట్ 7, ఈ సాల్యూట్ 1 యొక్క ఎక్స్టెన్షన్ సాల్యూట్ 7. ఇప్పుడు సాల్యూట్ 7 అన్నది ఆల్మోస్ట్ ఫుట్బాల్ స్టేడియం గ్రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత ఉంటుందండి. ఇప్పుడు ఈ సాల్యూట్ 7 అన్నది అక్కడ స్పేస్లో సాల్యూట్ 7 అక్కడ ఒక 600 మెంబర్స్ రీసెర్చ్ చేయడానికి రెడీగా ఉందండి అది. సరే ఈ సాల్యూట్స్ 1 యొక్క ఎక్స్టెన్షన్ అనేటువంటి సాల్యూట్ 7లోకి మన ఫస్ట్ గగనాట్ అంటే మన ఫస్ట్ గగనాట్ అయినటువంటి డాక్టర్ రాకేష్ శర్మ ఈ సాల్యూట్ 7లోకి పంపించడం జరిగింది. బై ద హెల్ప్ ఆఫ్ సోయూజ్ T11 అనే నౌక ద్వారా అండి. దేని ద్వారా? సోయూజ్ T11 అనే నౌక ద్వారా పంపించడం జరిగింది. మరి అతను రైట్ 3rd ఏప్రిల్ నుండి రైట్ 11th ఏప్రిల్ 3rd ఏప్రిల్ టు 11th ఏప్రిల్ 1984 అనగా దాదాపుగా హీ స్పెంట్ 7 days 7 రోజులు అక్కడనే ఉన్నాడు. రైట్ హీ డన్ నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ as well as conducted yoga in the space first time by the Dr. Rakesh Sharma as well as telecommunication with Indians at that time Srimati Indira Gandhiతో టెలికమ్యూనికేషన్ అలానే ఫస్ట్ టైం యోగా ఇన్ ద స్పేస్ as well as number of experiments done by the Dr. Rakesh Sharma. He spent 7 days 3rd April to 11th April 1984. మరి ఇతను సోయూజ్ 7 అనే స్పేస్ ల్యాబ్లోకి ఎలా వెళ్ళాడు అంటే సోయూజ్ T11 అనే షిప్ ద్వారా వెళ్ళడం జరిగిందండి. సోయూజ్ T11 ద్వారా వెళ్ళడం జరిగిందండి. రైట్ డాక్టర్ రాకేష్ శర్మ అంటే ఆన్సర్ ఏంటండి డాక్టర్ రాకేష్ శర్మ. నౌ బై ద హెల్ప్ ఆఫ్ విచ్ స్పేస్ షిప్? సోయూజ్ T11. రైట్ మరి కల్పనా చావ్లా మరణానికి కారణమైనటువంటి స్పేస్ షటిల్ ఏదండి? కొలంబియా. కల్పనా చావ్లా కొలంబియా అని గుర్తుపెట్టుకోండి.